కరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. ఈ కాలంలో మరెంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆ చిన్ననాటి ఇద్దరు మిత్రుల జీవితాన్ని సైతం మహమ్మారి స్తంభింపజేసింది. అయినా వారు వెనుకడుగు వేయలేదు. కొత్త ఆలోచనతో ముందుకెళ్లి ఓ వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించారు. తాజాగా ఓ ప్రముఖ సంస్థ వారి కంపెనీలో మెజారిటీ వాటాను 10 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ఇంజనీర్లైన ఈ మిత్రుల విజయగాథను పరిశీలిస్తే మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన ఆకాష్ మాస్కే, ఆదిత్య కీర్తనే చిన్ననాటి మిత్రులు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వీరు ఉద్యోగాల్లో చేరిన కొద్ది రోజులకే కరోనా లాక్డౌన్ రూపంలో వారి ఉద్యోగాలకు కోత పడింది. కంపెనీలు లే ఆఫ్లు ప్రకటించాయి. దీంతో నెల రోజుల పాటు టీవీ చూస్తూ గడిపిన ఈ మిత్రులిద్దరూ మరో జాబ్ వెతుక్కోవడం కంటే సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. ఖాళీ సమయం దొరకడంతో వ్యాపారవేత్తల జీవిత గాథల పుస్తకాలు చదవడంతో వారి కోరిక మరింత బలపడింది. అయితే ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక వారు సందిగ్ధంలో ఉండిపోయారు. అలాంటి సందిగ్ధ సమయంలోనే స్థానిక వర్సిటీ నిర్వహించిన మాంసం, పౌల్ట్రీ ప్రాసెసింగ్పై వృత్తిపరమైన శిక్షణ కోర్సులో పాల్గొన్న వారికి ఏం చెయ్యాలో సరైన క్లారిటీ వచ్చింది. మాంసం వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. హోల్సేల్గా మాంసం అమ్ముతూ డిమాండ్కు అనుగుణంగా రిటైల్ వినియోగదారులకు మంచి ఆఫర్లతో విక్రయించాలన్నది వారి ఆలోచన. అయితే తమ ఆలోచనను వారి కుటుంబాలతో పంచుకోగా అందుకు వారు ససేమిరా అన్నారు. మాంసం విక్రయాల వృత్తి అంటే పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రారంటూ వద్దని చెప్పారు. కానీ చివరకు అంగీకరించడంతో వారి సాయంతోనే తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. 100 చదరపు అడుగుల ప్రదేశంలో కొందరు మిత్రుల వద్ద తీసుకున్న 25,000తో ఆపే తేటి పేరుతో మొదట తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. నాణ్యమైన మాంసం అందిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని కూడగట్టుకుంటూ 2 ఏళ్లలోనే అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం వారి సంస్థ టర్నోవర్ నెలకు 4 లక్షలకు పైనే. దీంతో ఫాబీ కార్పొరేషన్ అనే సంస్థ ఆపే తేటీని గుర్తించింది. ఇటీవలే ఆపే తేటీలో మెజారిటీ వాటాను 10 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీ సహా వ్యవస్థాపకులైన మాస్కే, కీర్తనే మైనారిటీ వాటాలతో తమ సంస్థ బ్రాండ్ పేరుతోనే కొనసాగనున్నారు. ప్రీ మ్యారినేటెడ్ ఉత్పత్తులను పరిచయం చేయడం, మరిన్ని పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నారు. రాబోయే 3 ఏళ్లలో 100 దుకాణాలు ప్రారంభించడం, మాంసాన్ని డోర్ టు డోర్ డెలివరీ చేసేందుకు ఓ అప్లికేషన్ను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఫెబీ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు తెలిపారు.